మీ లారీ ఓనర్లకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి, ఆర్టీఓల దగ్గర నుంచి, ఇంకోరి దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చు, ఏం ఇబ్బంది లేదు. మీరు లారీలన్నీ బ్రహ్మాండంగా చేసుకుని బాగా సంపాదించుకుని మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. మీరెంత ముఖ్యమో నాకు వ్యాపారస్తులు కూడా అంతే ముఖ్యం. మీరు తప్పు చేయొద్దు, వ్యాపారస్తులు తప్పు చేయొద్దు. మీరు ఈ ఊర్లో ఎవరికి కూడా మామూళ్ళు ఇవ్వాల్సిన పని లేదు, నేను మామూళ్ళు తీసుకోను. అర్థమైనా? ఎవరికి మీరు ఈ ఊర్లో మామూళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. ఎవడు మీ మీద దౌర్జన్యానికి రాడు, గూండాగిరి చెయ్యడు, డబ్బులు అడగడు. ఇంక మీకేం కష్టం అని చెప్పండి, నా వైపు నుంచి ఏమి కష్టం లేదు. అర్థమైనా? ఎవడైనా సరే మీ మీద దౌర్జన్యానికి వస్తే, మీ మీద ఎవడన్నా గూండాగిరి చేస్తే, మిమ్మల్ని ఎవడన్నా మామూళ్ళు అడిగితే నా దగ్గరికి రండి, తోలు తీసేస్తాను ఎవరికైనా సరే. మనం అందరూ కూడా ఊరిని బాగు చేసుకోవాలి. మీరందరూ నాకు ఓటు ఎందుకు వేశారు? మార్పు కోసం ఓటేశారు, అవునా? సో మార్పును తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి వేడుకుంటా. అయ్యా ఇప్పటిదాకా రాజకీయం అట్లా ఉంది కదా, మేము అట్లాగే చేస్తామంటే నాకొద్దు. మీరు కూడా మారుతాను, మీకు కూడా మార్పు కావాలంటే నేను కరెక్ట్ పర్సన్. అట్లా కాదు, మేము అట్లా రాజకీయం చేస్తాం, మాకు గూండాగిరి అంటే ఇష్టం, గొడవలు అంటే ఇష్టం, మేము ఎవరినంటే వాళ్ళు వేధిస్తాం, మా కమిషన్లు కావాలి, మేము మామూళ్ళు కావాలి, అర్ధరాత్రి రాత్రి కోట్లు సంపాదించాలంటే నేను సరైన పర్సన్ కాదు. ఏమా నేను ఎమ్మెల్యే అయింది మీ కష్టాలు తీర్చడానికే. ఏమా మీ మీద జులుం చేయడానికి కాదు, మీ మీద అజమాయిషీ చేయడానికి కాదు, నాకేదో పదవులు కావాలని కాదు. నేను అనుభవించిన పదవుల్లో ఎమ్మెల్యే పదవి అన్నిటికంటే చిన్నది. ఏమబ్బా, అయినా కూడా ఎందుకు ఒప్పుకోనని నేను ఇక్కడికి వచ్చినాను, మీకు అందరికీ సేవ చేద్దామనే ఏకైక కారణంతో వచ్చినాను. ఈ ఊరిని బాగు చేద్దామని వచ్చినాను. రాత్రి పగలు కష్టపడతా ఉన్నానా లేదా చెప్పండి మీరంతా? ఒక్క గంట పడుకోకుండా ఈ ఊరి కోసం ఏడాడు పోయి ఎవరెవరన్నా కలుస్తా ఉన్నా. ఎవరన్నా ఇంతకుముందు ఇలా చేశారా? నేను చేస్తా ఉన్నా. ఆలోచన చేయండి ఒకసారి. చేసేది మీకోసమే కదా, నా కోసమా? మీరంతా మీ కుటుంబాలతో ఉన్నారు. నా భార్య బిడ్డలను అక్కడ వ్యాపారంలో వదిలిపెట్టి ఎక్కడో ఉంటే నేను ఇక్కడికి వచ్చి రాత్రి పగలు కష్టపడతా ఉన్నా. సరైన టయానికి తిండి లేదు, సరైన నిద్ర లేదు. ఒక ఆఫీసర్ని కలవాలంటే ఎంత ఇబ్బంది ఉంటది. ఇవన్నీ ఎవరి కోసం చేస్తా ఉన్నా? మీకోసం, ఈ ఊరి కోసం చేస్తా. అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా నన్ను చేతులెత్తి దీవించాల. అంతకు మించి నేను ఏమీ కోరను మీ దగ్గర నుంచి. ఒక్కసారి నన్ను దీవించండి అంతే తప్ప నేను పని చేయడానికి, ఎక్స్ట్రా పని చేయడానికి అంతే. దీవించండి అంటే జేబులో డబ్బులు తీసుకొచ్చి, అది నా జీవితంలో నేను ఎవరి డబ్బులు ₹1 ముట్టుకోను. నా కష్టార్జితమే నాకు సరిపోతుంది. ఎవరిని వేధించను. ఇది ప్రజలకు కూడా చెప్పండి పోయి. నా పేరు చెప్పి ఎవడన్నా మామూళ్ళు వసూలు చేస్తే, నా పేరు చెప్పి ఎవడన్నా గూండాగిరి చేస్తే, నా పేరు చెప్పి నేను గవర్నమెంట్ లో ఉన్నాను కదా, జనాల్ని పీల్చుకు తింటాను, నువ్వు లారీకి ఎక్కువ బాడీకి చెప్పు, ఆ ఎక్కువ చెప్పిన బాడీకి నాకు ఇవ్వు, దాన్ని నా జేబులో పెట్టుకుంటాను, నీకు సగం నాకు సగం, అట్లా చేస్తారా? నిజాయితీగా ఉంటారా? అయ్యా రెండవ గుర్తు పెట్టుకోండి,
మీకు బాడుగలు ఇచ్చేదంతా వ్యాపారస్తులు. వ్యాపారస్తుల్ని గౌరవించాలా. నేను చెప్పాను, మన ఊర్లో వ్యాపారస్తుల్ని చూసి అబ్బా ఇంత బాగున్నారు ఇక్కడ వ్యాపారస్తులు, ఇంత బాగున్నారు ఇక్కడ లారీ ఓనర్లని ఇంకో 100 మంది వచ్చి ఆదోన్లో బతకాల. అప్పుడే ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది. కనబడిన వ్యాపారస్తుడి దగ్గరంతా లంచాలు తీసుకొని, కనబడిన లారీనంతా ఆపి మామూలు తీసుకొని, అర్థమైన గ్రూపులు కట్టి ఏమన్నా అంటే దౌర్జన్యం చేసి అట్లా చేస్తే ఈ ఊరు బాగుపడుతుందా? ఒకసారి ఆలోచన. ఇంతకు ముందు అదే జరిగింది, ఈ రోజు కూడా అదే జరుగుతుందంటే మార్పు ఎలా వస్తుంది చెప్పండి? మీరు ఈ రోజు నుంచి పూర్తి స్వేచ్ఛతో మీ లారీలు నడుపుకోండి. ఇక్కడ కాదు, ఏ ఊరిలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా సరే, దేశంలో ఎక్కడన్నా మీ లారీ పట్టుకుంటే నేను మాట్లాడతా. ఇడిపించుకొని వచ్చే బాధ్యత నాది. మీరు బాగుండాలి, మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మీ లారీలు బాగుండాలి, సేఫ్ గా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. ఇవన్నీ కూడా నేను చేస్తా. ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా వచ్చి నన్ను కలవచ్చు, ఏం ఇబ్బంది ఏమి లేదు. కానీ మీరు తప్పు పని చేయొద్దు దయచేసి. నేను చేతులు ఎత్తి మొక్కుతా, మీరు తప్పు పని చేయొద్దు, మీరు గుండాగిరి చేయొద్దు, మీరు జులుం చేయొద్దు. ఎవడన్నా తప్పు పని చేస్తా ఉంటే మీరు అడ్డుకోండి. అడ్డుకోగలుగుతారా లేదా? ఊర్లో ఎవడన్నా గుండాగిరి చేస్తే తనగలుగుతారా లేదా మీరు చెప్పండి? ఊర్లో ఎవడన్నా జులుం చేస్తామన్నా లేదా దౌర్జన్యాలు చేస్తే మీరు ఆపగలగలా చెప్పండి మీరు? అంతే, నాకు అదొక్కటి హామీ ఇవ్వండి చాలు. ఊరినంతా కూడా సెట్ చేసి పెట్టేస్తాను నేను. ఏమప్పా? ఏమైకోనా లేదు రైట్. बाकी सब ये लो फोटो वाला नया आ गया आपका आराम से डालो डाल तो दाबी पीछे लो ओके राइट ओके जरा ऑटो जरा ऑटो का ना भैया पीछे पीछे लो जरा ये रोका तो बोल जरा राइट राइट एसोसिएशन కాకుండా ఇంకెవరు ఫోటో తీయనా బాగా వాళ్ళు
చిన్న నా ఫ్రెండ్ ఆయన లారీ నేను తీసుకొని లీజ్ తీసుకున్నప్పుడు నడిపినాను. కొండూరు ఫ్యాక్టరీ బొగ్గుల ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నడిపినాను. వాస్తవంగా కష్ట సుఖాలు తెలుసు. ఆయన చెప్పింది వాస్తవము. దీంట్లో వచ్చిన డబ్బులు తినాలనే అర్థం తప్ప వీళ్ళకి బాగు చేస్తాము, వీళ్ళకి ఇది చేస్తాము అనే అభిప్రాయాలు వచ్చే నాయకులు ఈ చాలా తక్కువ. మేమంటూ ఏం ఆశించము. భగవంతుడు మాకు రెండుకి ఇచ్చినాడు. మేమే 10 మందికి దానం చేసాం, డబ్బులు ఇచ్చారు. అందులో 22 లారీలు పెట్టి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసు కనుక మీకు వచ్చిన ఏదైతే అమౌంట్ వస్తుంటుందో డ్రైవర్ వెల్ఫేర్ కింద వాళ్ళు ఉపయోగించారు. ఎక్కువ డ్రైవర్ వెల్ఫేర్. ఎందుకంటే మీకు సంపాదన తీసుకువచ్చేది డ్రైవరే. మీరు ఓనర్ కావచ్చు, డ్రైవర్ నడుపుతాడు బండి. ఏమే ఆరు ఆర్టీఓ, ఆరు పోలీసు, ఆరు చెక్ పోస్ట్ అనే బిల్లు తెచ్చిస్తాడు. ఇంత పొడవు నాకు ఇచ్చిన ఇంత పొడవు హనుమంతుని తోక మనకి ఇచ్చాడు. ఏమే కనుక వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవాలి, అలాగే ఓనర్స్ వెల్ఫేర్ కూడా చూసుకోవాలి. దీనికి ఒక ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అవసరం పడితే డ్రైవర్లకి వాళ్ళకి ఇది చేస్తాం. అలాగే ఆదోళనలో ఒక ఆటో నగర్ అనేది ప్రపోజల్ ఉండింది. చాలా ఆటో నగర్ అనేది ఇప్పటికే 2 ఎమ్మెల్యే మారిపోయినారు. ఆటో నగర్ వస్తుందని చెప్పి మారిపోయింది. అది ప్రపోజల్లో ఉంది కనుక నేనేం ఆలోచిస్తున్నా, మీ చేతి ద్వారానే మీరు నిజాయితీ పరువు కనుక ఈ ఆదోళనలో డెవలప్మెంట్ లో అది ఒక పార్ట్ కింద మీరు తీసుకొని చేయాలని ఇంతకంటే నేను ఏం చెప్తున్నా. ఏదైతే మీరు ఒక బాధ్యత ఉపయోగపడారో అంటే లారీ ఓనర్స్ లిస్ట్ ఇవ్వండి. ఓకే, మళ్ళీ ఒకసారి కమ్యూనికేట్ చేస్తాను. నేను ఆఫీస్ కు వెళ్తాను, మీరు చాయ్ రెడీ చేసుకోండి. అంటే ఏమి పైలే లారీ అసోసియేషన్ బోలే తో క్యా లారీ అసోసియేషన్ అంటే 1996లో సౌదీ భాష అనే వ్యక్తి మా చిన్నాయన నిర్మించిన లారీ అసోసియేషన్. కానీ లారీ అసోసియేషన్ కి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు కబ్జాలు చేస్తున్నారు? దీంట్లో ఒక ఏముంది సార్, లారీ ఓనర్స్ అంటూనే బనీను చెడ్డి చినిగి ఉంటది, టైర్ లో ట్యూబ్ ఉండదు, లారీ ఉంటది, డీజిల్ ఉండదు. ఏం సార్, లారీ వీళ్ళ పేరు మీద ఉంటది, ఫైనాన్స్ మొత్తం వాన్ పేరు మీద ఉంటది. సో వీళ్ళ జీవితాలు తిగలలు ఉన్నాయి, తేపలు ఉన్నాయి. కానీ మా చిన్నాన్న ఏం చేసింది అంటే దీనికి లారీ అసోసియేషన్ లో ఆదోనిలో ఏదైతే లారీ అసోసియేషన్ ఉందో బయట నుంచి లారీ వచ్చి ఈడ లోటు నింపితే ఒక 500 సుంకం ఇవ్వాలా అని పెట్టిండే సార్. ఆ 500 సుంకము బ్యాంకులో పెట్టి వీళ్ళ జీవితాలు బాగుపడాలా అనే నీతి చేసినందుకు ఆ డబ్బులు వస్తాయని ప్రతి ఎమ్మెల్యే దీన్ని కబ్జా చేస్తున్నారు. ఈరోజు మీరు 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చినారు కాబట్టి, ఎందుకంటే సార్కి 100 హాస్పిటల్ ఉన్నాయి. ఆయన దగ్గర ఒక 2000 మంది డాక్టర్స్ ఉన్నారు, 2000 మంది అంతమందికి ఉపాధి ఇస్తాడు. కాబట్టి ఈయన నీతి నిజాయితీతో మా ఆదోని బాగుపడాలా అని వచ్చినాడు. వస్తూనే పెద్ద బాంబు వేసి ఇచ్చినాడు, క్లబ్బులు పెట్టకూడదు, మట్కాలు ఆడిపించకూడదు అంటూనే నాలాంటి వాళ్ళు చాలా మంది చచ్చిపోయినా. ఇదేమో ఈ అమ్మ దినం మాకు 50 లక్షల రూపాయలు వస్తుండే, భూమి పుట్టినప్పటి నుంచి ఇదే జరుగుతుండే, ఇది వద్దురా, ఇది యాడ్ నుంచి తెచ్చినాడు, మిగతా షేర్ మీద ఏదో ఒకటి చేస్తాడు. నేనేం చెప్తున్నాను సార్, ప్రెసిడెంట్ మీరే ఉండాలా, మీ అకౌంట్ లోనే బయట లారీలు ఏదైతే నింపుతారో, ఏదైతే కరెన్సీ వస్తుందో, రెవెన్యూ వస్తుందో, మా లారీ అసోసియేషన్ లారీ ఓనర్లు ముద్దు బిడ్డలకి అది ఫండ్స్ రావాలి. కాబట్టి మీరు నీతి నిజాయితీతో మీ అకౌంట్ లో వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నా లారీ బాగలేదనో లేకుంటే ఏదో వాళ్ళకి ఆర్థిక సాయం అన్నో వాళ్ళ ఫ్యామిలీకి చెందాలా. నంబర్ 1 ఏం సార్, ఇదే వేరే అకౌంట్ లో పోతే డైలీ ఒక ఆయన కలెక్షన్ చేస్తాడు, తీసుకుపోయి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే చేతికి ఇస్తాడు. ఇదే జరిగిండేది, ఇది సత్యం. ఇది ఏమన్నా ఇది నా మనసులో ఉండే మాట ఓపెన్ చెప్తున్నాను. మీరే ఉండి మీ అకౌంట్ లో డబ్బులు పోయి మీరు వీళ్ళ జీవితాలకి ఒక మంచిగా ఏర్పడితే గిన వీళ్ళ ఇంట్లో మక్కా మదీనా వెంకటేశ్వర స్వామి పక్కన మీ ఫోటో ఉంటుందని
सबसे पहले हमारे आधुनिक शहर के एमएलए पार्थसारथी साहब को और हमारे एक्स एमएलए लीडर प्रकाश जान महाराज को, अब सब धारी ओनरा को अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। सबको समझते भी हमारे आधुनिक एमएलए पार्थसारथी साहब को, हमारे आधुनिक लारी ओनर अश्विन वाले की तरफ से बहुत शुक्रिया अदा करता हूं कि उन्होंने इतना इनका कीमती वक्त देव को हमने जो है बात करने का मौका दिया, हमारा प्रॉब्लम इनके सामने रखकर सॉल्व करने का मौका दिया। और हमने उम्मीद भी है कि हमारे एमएलए पार्थसारथी साहब के पीरियड में हमारे लारी ओनर सब अच्छे पढ़ती हो, तो हमने उम्मीद है पूरा बेशक वो उम्मीद रख ले को हमें सब जने आए हम एमएलए साहब के पास मिले और अल्लाह ताला उनके मुंह से बोलने लगाया भी। और सार से एक गुजारिश है हमारी, हमारे आधुनिक में 100% लोडिंग चल रहा सर, उसमें 30% लोडिंग हमारे यूनियन को आ रहा है, बाई का 70% लोडिंग पूरा बाहर के गाड़ी को भर ले जा रहे। हाँ ट्रेडर्स, हाँ आउटर्स जैसे ट्रेडर्स है अच्छे अपने है, उन्होंने हमारे हमारी ओनर यूनियन को लोडिंग दे रहे, गाँव वाले जिन्हें ब्रदर ने तो बोल लोडिंग दे रहे। बाकी के हमारे दूसरे ट्रेडर्स है उन्हें हमारे आधुनिक ओनर को बोले तो असल लोडिंग देते नहीं, हमारे यूनियन को देते नहीं लोडिंग। जरा तुम्हारे लिए गुजारिश लोगों से भी एक बात बताना चाह रहा हूँ, ठीक है। कुछ व्यापारी मुझे आके पर्सनल बात करेंगे, सर कंपटीशन में वहाँ पे सस्ते है, यहाँ पे तो महंगा है। महंगा इसलिए है, ये मामूल देना कि किसी के पास, तो इसीलिए महंगा है, ठीक है। अभी मामूल देने की जरूरत नहीं है ना, तो अभी कंपटीशन तो रहता है, कंपटीशन में, कंपटीशन प्राइस में आप लारी चलाना है, चलाना ही चलाना है, चलाओ। और कुछ है तो व्यापारी लोगों से ऐसी बात करके, आप इधर बैठो, व्यापारी लोग इधर बैठते, हम बात कर लेते हैं, ठीक है ओके, समझ में? भाई तैयार हो? आप ऐसे नहीं करना है, आप आके एक लाइन पे आप बैठो, आप 100 जने लाओ, 100 जने यहाँ पे बैठो, दूसरे जगह पे सब लोग व्यापारी आने दो, उनकी कोई परेशानी है, जो बोले ना उनका भी परेशान है, उनका भी हमारा नहीं उन्हें भी बोलने दो। एक अच्छा एक गांव में रहने वाला है, बराबर तो एक के दूसरे ऊपर क्यों ऐसे करना, नहीं मिलजुल के काम कर लेते हैं, ठीक है सर। और गुजारिश, एक मिनट ये बात बोलो, और गुजारिश सर, अब हमारे यूनियन में अब पूरे ओनरा के ऊपर एक बड़ा आदमी कौन तो रहता अच्छा रहता सर, वहाँ देख वाला कहीं बोला था। अब हमारे ओनरा के पूरे 80% 90% पूरे ओनरा के ख्वाहिश सब कुछ है सर कि प्रकाशन महाराज हमारा तजुर्बा, इन्हों भी एक टाइम लारी ओनर 20 लारा रखे, उनको मालूम लारी ओनर का क्या नहीं, लारी ओनर की तकलीफ मालूम, और सबको ले मिलजुल को चलते हैं, ब्रोकर्स को, ट्रेडर्स को, सबको बड़े आदमी उम्र वाले हैं, सबर से सबको बात करते हैं, सबको लेकर चलते हैं आराम से, कोई लड़ी झगड़ा करने को ऐसा क्या भी करते नहीं, पहले से पूरा गाँव देखे सर को, फिर हमारे ऊपर रहता अच्छा रहता। एक हफ्ते के पहले गोपाल चौधरी जी आके, मैं वो ओनर लारी एसोसिएट मेरा है बोल के, ठीक है। अभी मैं महाराज को मैं कर दिया समझो, कैसे लग रहा है यार, 2 ग्रुप चल रहे हैं टाउन के अंदर बोल के भी सोचते हैं जी। अभी तक तो और एक 10-15 दिन आपकी रिप्रेजेंटेटिव के नाते, ठीक है सर, राइट। महाराज जी को हमारा नेता भी है, इनको सामने रख लेते हैं, लेकिन हम आइंदा बाकी जो भी है उनके पीछे क्यों है, और कोई ग्रुप है, कोई ग्रुप है, सबको मिलके, सब मिलते क्यों, सब खुश रहने के लिए। यहाँ पे तो आधोनी के अंदर ग्रुप्स नहीं रहे, एक ही ग्रुप रह रहा है, वो पार्थसारथी जी का ग्रुप, और हमारा भी वही इरादा है सर। नहीं, क्योंकि मैं सीधा साधा साफ आदमी हूँ, मुझे कुछ खतरा नहीं है आप लोग। नहीं सर, हमारा वो तो हम एकदम क्या साफ तजुर्बा महाराज की पूरा ओनर्स पूरा जो भी आपकी परेशानियां हैं, जो भी आपके अंदर ये है, आपकी तरफ से आप कम्युनिकेशन के लिए, आपको इकट्ठा करने के लिए, कहीं बैठने के लिए, कुछ चर्चा करने के लिए महाराज जी को आपके सामने रख लीजिए, इसकी बड़ी बात नहीं है, ठीक है। वो भी और एक नेक्स्ट मीटिंग कौन किसके साथ रहना है, व्यापारी लोग, ट्रेडर्स के साथ, व्यापारी लोगों के साथ भी बैठना है, ठीक है। आज तो आप आए, सम्मान करें, बहुत बहुत धन्यवाद आप लोगों का। और हमारे यूनियन ऑफिस को आगे
मैं यूनियन ऑफिस आता हूँ, एक दिन आराम से बैठता हूँ, चाय मांगा हूँ, चाय पी के जाता हूँ। बुला लेगा రెండు మాట